మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు అంటూ ఎన్నికల బరిలోకి దిగారు. తెలంగాణ గడ్డ మీద మీసం మెలేసి నిలబడ్డారు రేవంత్ రెడ్డి. దిక్కులు పిక్కటిల్లేలా బీఆర్ఎస్ పాలనపై తన స్వరం వినిపించారు. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. పడిపోయిన చోటే తొడగొట్టి కలబడి నిలబడ్డారు. కారు పార్టీని పల్టీ కొట్టించి చెయ్యి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సీఎం కుర్చీ మీద కూర్చున్నారు. ఈ క్రమంలో ప్రజలు రేవంత్ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హస్తం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుని ఏడాదిన్నర అవుతోంది. అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన మొదలు రేవంత్ పెద్దగా ఒడిదుడుకులు లేకుండానే పాలన సాగించడం ప్రధాన విజయమని చెప్పాలి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఇచ్చిన 6 గ్యారంటీలను ఎలాగోలా అమలు చేయాలన్న తాపత్రయం రేవంత్ రెడ్డిలో కనిపిస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ ప్రభుత్వం అంతా సక్రమంగా లేదని, లోటుపాట్లు సైతం ఉన్నాయని ప్రజలు అసంతృప్తిలో ఉన్నారనేది కొందరి వాదన. అంతేకాకుండా హైడ్రా నిర్ణయం తర్వాత హైదరాబాద్ వంటి కీలకమైన ప్రాంతంలో రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడినట్లే కనిపిస్తోంది. ప్రభుత్వం అన్నాక గుడ్ బ్యాడ్ యాంగిల్స్ ఉంటాయి. వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్లడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. మొత్తానికి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తున్నారని, రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేస్తున్నారు. రైసింగ్ తెలంగాణ పేరుతో రేవంత్ అండ్ టీం 360 డిగ్రీల స్పీడ్తో దూసుకు వెళుతోంది. ఇదిలా ఉంటే చెయ్యి పార్టీలోకి రేవంత్ రెడ్డి రాకముందు ఓ లెక్క, రేవంత్ వచ్చిన తర్వాత ఓ లెక్క. నిత్యం గొడవలు, పార్టీ ఫిరాయింపులతో నిద్రావస్థలో ఉన్న పార్టీని తనదైన శైలిలో పైకి లేపారు. అన్నీ తానై అధికారంలోకి వచ్చే విధంగా తీసుకువచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది అన్న వారికి తన మౌన వ్యూహాలతో బదులిస్తూ సమాధానం చెప్పారు. తనకంటూ ఒక మాస్ ఫాలోయింగ్ను ఏర్పాటు చేసుకుని విమర్శలు, స్వపక్షం నుంచే వ్యతిరేకత కేసులు వంటి ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన గొప్ప ధీరుడు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు 10 ఏళ్ల పాటు జరిగిన పరాభవాన్ని ఈ ఎన్నికల్లో గెలుపుతో తుడిచిపెట్టేశాడు రేవంత్. ప్రజలను తన మాట తీరుతో ఆకట్టుకునే సహజ స్వభావం, ప్రచారంలో తనదైన వ్యూహాలను అనుసరించడంలో దిట్ట రేవంత్ రెడ్డి. ఈ 2 విషయాలు తనను ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాయని అనడంలో సందేహం లేదు. తనకంటూ ఒక బలమైన క్యాడర్ను పెంచుకుని 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు వేశారు. మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్రంగా బరిలో నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత 2007లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఒంటరిగానే బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. తన కుటుంబం అంతా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్నా తాను మాత్రం 2008లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రావులపల్లి గురునాథరెడ్డిపై విజయం సాధించారు. మొదటి ప్రస్థానంలోనే బడా నేతపై గెలుపొందడంతో అందరి చూపు అతనిపై పడింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విధేయుడిగా ఉన్నారు. మళ్లీ 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలవడంతో పాటు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభలో టీడీపీ సభాపక్ష నేతగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తెలంగాణలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీయడంతో 2017లో రేవంత్ రెడ్డి మరికొందరు నాయకులతో సహా ఢిల్లీ వెళ్లి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 3 వర్కింగ్ ప్రెసిడెంట్లో ఒకరిగా నియమితులై ఆ తర్వాత 2021లో పీసీసీ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో మాయని మచ్చల ఓటుకు నోటు కేసు మిగిలిందనేది వాస్తవం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్ ఆ ఎన్నికల్లో ఓటమి పాలై తర్వాత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేవలం 6 నెలల్లోనే పదవిని సంపాదించి తానేంటూ నిరూపించుకున్నారు. 2023లో
కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకువస్తానని చెప్పి పీసీసీ పీఠమెక్కారు. పీసీసీ గద్దె ఎక్కినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకువస్తానని రేవంత్ నొక్కి ఒక్కానించి చెబుతూనే వస్తున్నారు. చెప్పడమే కాదు, చేసి చూపించారని ఆ దిశగా తన ప్రయత్నం చేస్తూ సాగారు. సొంతంగా పార్టీ నేతల నుంచి ఎంత వ్యతిరేకత ఎదురైనా, అధికార పార్టీ ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పించినా అవేం లెక్క చేయకుండా పక్కా ప్లాన్తో ఈ ఎన్నికల్లో వన్ మ్యాన్ ఆర్మీలా దూసుకువెళ్లారు. ఆ గెలుపును తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని చెప్పిన రేవంత్ ఆ మాట నిలబెట్టుకున్నారు. అందుకోసం తనను చీ అన్న వారితో కూడా కలివిడిగా కలిసిపోయి వారి మనసు మార్చి తన వైపు తిప్పుకుని ఎన్నికల్లో ముందుకు సాగారు. ఇక స్కెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్లారు. అలా పాదయాత్రతో తన గెలుపు ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్ బస్సు యాత్రలు, విజయభేరి సభలు, రోడ్ షోలు, సుడిగాలి పర్యటనలు చేస్తూ తన మాట తీరుతో ప్రజలను ఆకట్టుకున్నారు. ఓవైపు సీఎం కేసీఆర్పై కామారెడ్డిలో గట్టి పోటీ ఇచ్చి, మరోవైపు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అలా అసలు ఉనికే కోల్పోతుందనుకున్న కాంగ్రెస్లో జోష్ తీసుకువచ్చి రాష్ట్రంలో ఇప్పుడు గద్దెనెక్కే వరకు తీసుకువచ్చారు. ఇక తన సొంత గెలుపు కోసం కూడా ఎంతో శ్రమించి కొడంగల్లో గెలిచి తానేంటో నిరూపించుకున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేసినా సంచలనమే. ఆయన రూటే సపరేటు. సాధారణంగా చెయ్యి పార్టీ అంటేనే గొడవలు, గ్రూపు తగాదాలు, నిత్య సమస్యల వలయంలో కూరుకుపోతుంది. అలాంటి పార్టీకి కెప్టెన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అందరినీ కలుపుకుని పోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇందుకు రేవంత్ రెడ్డి కొత్త సూత్రాన్ని ప్రయోగించారు. అందరికీ భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్, జీవన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది నేతలు నేరుగా ఢిల్లీతో సత్సంబంధాలను నెరపగల నేతలు, ఆర్థికంగా సామాజిక పరంగా కూడా బలమైన నేతలు. ఇక సీనియర్ నేత విహెచ్ లాంటి వాళ్ళు సైతం సైలెంట్ అయిపోయారు. రేవంత్లో ఉన్నది, వారిలో లేనిది ఒక్కటే, వాగ్ధాటి మాత్రమే. రేవంత్ మాటలకు ఒకింత, విపక్షాలు సైతం ఆలోచనలో పడతాయి. సబ్జెక్టుపై అనర్గళంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడేది రేవంత్ రెడ్డి మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత రేవంత్కు మించిన తెలంగాణలో క్రౌడ్ పుల్లర్ లేరనే చెప్పాలి. అదే రేవంత్కు ప్లస్గా మారింది. అందరినీ కలుపుకుని పోతూ ఎమ్మెల్యేల నుంచి అందరి నేతలను కలుస్తూ ముఖ్యమంత్రిగా పార్టీలో 100% మార్కులు కొట్టేశారు. అసలు తెలంగాణ కాంగ్రెస్ ఇదేనా అన్న అనుమానం హైకమాండ్కు బయలుదేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఏడాది నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు, ఢిల్లీ ప్రయాణాలు లేవు, పదవుల కోసం పైరవీలు లేవు, అంతా సైలెన్స్. కాంగ్రెస్ నేతల్లో 99% మంది రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటే పార్టీలో ఆయన చాలా వరకు సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారంటే ఏ రేంజ్లో రేవంత్ నేతలను దారికి తెచ్చారో అర్థం చేసుకోవచ్చు. మంత్రులకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా సీనియర్ నేతలకు ఎప్పటికప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తూ రేవంత్ రెడ్డి ఏడాదిన్నర కాలంలో తనపై ఎలాంటి విమర్శలు పార్టీ నుంచి వినిపించకుండా చేస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబులను పక్కన పెట్టుకుని తాను అనుకున్నది చేస్తున్నారన్నది ఎంత నిజమో రేవంత్కు కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడిగా ఏడాదిన్నర నుంచి ఉన్నారన్నది కూడా అంతే నిజం. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో గతంలో మాదిరి సీఎంలను మార్చడానికి అధిష్టానం సిద్ధంగా లేకపోవడం రేవంత్కు కలిసి వచ్చే అంశం. రేవంత్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు అని ఒకప్పుడు వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఇప్పుడు 5 ఏళ్లు ఉంటే ఉండవచ్చని అంటూ ఉండడం గమనార్హం. ప్రజలలో కూడా ప్రభుత్వానికి అదే రీతిలో సానుకూలత ఉందా? దీనిపై భిన్న అభిప్రాయాలున్నాయి. హైదరాబాద్కు దక్షిణాన ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధికి సంకల్పించడం, స్కిల్ యూనివర్సిటీ, చెరువుల సంరక్షణకు చర్యలు, మూసీ నదీ తీర అభివృద్ధి, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కొనసాగించడం మొదలైనవి ప్రభుత్వ పరంగా చెప్పుకోదగిన అంశాలు. అదే టైంలో హైడ్రా కూల్చివేతలు, మూసీ వివాదం, లగచర్లలో జిల్లా కలెక్టర్లపై ప్రజల దాడి,
ఫార్మా హబ్ భూసేకరణ నోటిఫికేషన్ వంటివి ప్రభుత్వానికి చికాకు తెచ్చిపెట్టాయి. అయితే 6 గ్యారంటీలు, సంక్షేమం, అభివృద్ధి హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ శక్తి మేరకు పాలన సాగించింది. ఓవైపు గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే సాధ్యమైనంత వరకు 6 గ్యారంటీల్లో చాలా వరకు అమలు చేస్తూ ముందుకెళుతోంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని నెరవేర్చారు. వంట గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే ఇస్తామన్న హామీ అమలుకు శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షల రూపాయలకు పెంచారు. విద్యుత్ వినియోగం నెలకు 200 యూనిట్లు వినియోగించే కుటుంబాలకు ఉచిత కరెంటు హామీని కూడా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వీటన్నింటిలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలినవి ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదని అనిపిస్తోంది. అయితే రేవంత్ కొన్ని వినూత్న ఆలోచనలు చేశారు. అందులో ఫ్యూచర్ సిటీ ముఖ్యమైనది. హైదరాబాద్కు దక్షిణాన అంటే శ్రీశైలం రోడ్డులో కొత్త నగరం అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. తర్వాత హైదరాబాద్ను నలువైపులా అభివృద్ధి చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. అయితే ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరి కాకుండా వాస్తవ అభివృద్ధి జరగవలసి ఉంది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు మంచిదే, కాకపోతే కొన్ని పారిశ్రామిక సంస్థల నుంచి విరాళాలు తీసుకోవడం వివాదమవుతోంది. అదానీ గ్రూపుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిచ్చిన విరాళాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. మనిషి అన్నాక కాస్తంత స్వార్థం ఉండాలి. కానీ ఏ స్వార్థం లేకుండా పనిచేసేవాడే నాయకుడు. అతని చరిత్ర పుటలను తిరగరాయగలడు, రాస్తాడు కూడా. తనకేం కావాలో కాదు, తన వారికి ఏం కావాలో ఆలోచించేవాడే నిజమైన లీడర్. తనతో పాటు తనను నమ్ముకున్న వారికి అండగా ఉంటూ నిత్యం వారి కోసం పనిచేసేవాడే దార్శనికుడు. ఈ మాటలను నిజం చేస్తూ జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతున్నారు. రైజింగ్ తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.